బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్కి మద్దతు పలికిన, పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఒక పనికిమాలిన ఎమ్మెల్యేని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. పెహల్గాం దాడి తర్వాత భారతదేశం మొత్తం అట్టుడికిపోతుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశాలకు, అన్ని దేశాలు కూడా ఇప్పుడు ఉగ్రవాదుల పీచి మనచాలి అని చెబుతూ ఉంటే, భారత్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, ఈ పనికిమాలిన ఎమ్మెల్యే మాత్రం పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఈ దాడి ఉగ్రవాదుల దాడి కాదు అంటున్నాడు, పాకిస్తాన్కి సంబంధం లేదు అని అంటున్నాడు ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, అస్సాంకు చెందిన ఎమ్మెల్యే, అస్సాంకు చెందిన AIUDF పార్టీకి చెందిన ఎమ్మెల్యే అతను అమీనుల్ ఇస్లాం. ఆ ఎమ్మెల్యేని ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. పోలీసులు అతని నివాసానికి వచ్చి అరెస్ట్ నోటీసులు జారీ చేసి దేశద్రోహం కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారు. ఇతను అస్సాం ఎమ్మెల్యే, AIUDF పార్టీ ఎమ్మెల్యే అమీనుల్ ఇస్లాం. ఒక్కసారి ఈ పనికిమాలిన ఎమ్మెల్యే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడాడో మీరే చూడండి. నాకు ఈ ఎమ్మెల్యేని ఒక పదం ఉపయోగించి తిట్టాలని అనిపించింది, కానీ సభ్యత కాదు అనే ఆ పదాన్ని వీడి విషయంలో ఉపయోగించలేకపోతున్నాను. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవడైనా దేశద్రోహి కిందే లెక్క పెట్టాలి. పాకిస్తాన్కి జై కొట్టే ఎవడైనా చూడండి. ఒకసారి మనం క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు సిరీస్ కొడతామో లేదో పక్కన పెడితే, పాకిస్తాన్పై మ్యాచ్ మాత్రం ఖచ్చితంగా కొట్టాలి అని అనుకుంటూ ఉంటాం. అలాంటిది మన దేశంపై జరిగిన దాడికి సూత్రధారైన పాకిస్తాన్ను ఈ సమయంలో సపోర్ట్ చేస్తే ఆ వ్యక్తి ఎవడైనా కానీ దేశద్రోహి అనాలి. ఇప్పుడు మీరు అలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన ఒక ఎమ్మెల్యేనే RTV స్క్రీన్ పైన చూస్తున్నారు. అస్సాం ఎమ్మెల్యే, అస్సాం AIUDF పార్టీ ఎమ్మెల్యే ఇతను. ఈ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో మీరే వినండి. మీరు విన్న తర్వాత ఈ ఎమ్మెల్యే విషయంలో ఏ పదజాలను వాడాలో దయచేసి తిట్టొద్దు, ఏ శిక్ష వేయాలో మీరే ఆలోచించండి. ఒకసారి ఎమ్మెల్యే ఏం మాట్లాడాడో చూద్దాం. কারণ জম্মু কাশ্মীৰৰ প্ৰাক্তন ৰাজ্যপাল SP মালিকে এই বিষয়টোলৈ কেন্দ্ৰীয় চৰকাৰক প্ৰকাশ্যে দোষাৰোপ কৰিছিল যে 300 কেজি RDX অমিত শ্বাহ আৰু নৰেন্দ্ৰ মোদীয়ে তাত আনিছিল আৰু তেওঁলোকৰ ছত্ৰছায়াত তাত বোমা বিস্ফোৰণ হৈছিল আৰু এইটোলৈ তেওঁলোকৰ বহুত বাক বিতণ্ডা হৈছিল। আমাৰো সন্দেহ কাশ্মীৰত বাৰে বাৰে এই কেন্দ্ৰীয় চৰকাৰেই এই ঘটনাবিলাক কৰে যাতে সমগ্ৰ ভাৰতত মুছলমানৰ বিৰুদ্ধে তেওঁলোকে এটা হিংসা আৰু ঘৃণাৰ ভাৱ বিয়পাই দি যাতে তেওঁলোকে ৰাজনীতি কৰিব পাৰে। విన్నారా ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు? అతను స్థానిక లాంగ్వేజ్లో మాట్లాడాడు. పుల్వామా దాడి పాకిస్తాన్ పని కాదంట, పుల్వామా దాడి టెర్రరిస్టుల పని కాదు అని అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. పెహల్గాం దాడి టెర్రరిస్టుల పని కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. పెహల్గాంలో 28 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. పుల్వామా దాడిలో 40కి పైగా CRPF జవాన్లను పొట్టన పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ రెండు దాడులకు పాకిస్తాన్కు సంబంధం లేదు అని పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్న ఈ ఎమ్మెల్యేని ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఈ ఎమ్మెల్యేని ఎలా శిక్షించాలని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. పాకిస్తాన్ ఎలా ఉగ్రవాదులను తయారు చేస్తుందో మనకు తెలుసు. పాకిస్తాన్ 1947 నుంచి, పాకిస్తాన్ ఎప్పుడైతే దేశం నుంచి విడిపోయిందో ఆ క్షణం నుంచి మనపై ఎన్నిసార్లు యుద్ధాన్ని ప్రకటించిందో, ఎన్నిసార్లు కయ్యానికి కాలు దువ్విందో మనకు తెలుసు. భారతదేశంపై దాడి కోసం వాళ్ళ ఆర్థిక వ్యవస్థను కూడా పణంగా పెట్టి భారతదేశంలో ఎన్ని మారణ హోమాలకు పాల్పడిందో మీ అందరికీ కూడా తెలుసు. మనకి గుర్తుంది. ఇప్పటికే 4 సార్లు యుద్ధం జరిగింది. అడపాదడపా దేశంపై ఈ ఉగ్రవాదులతో అటాక్స్ చేస్తూనే ఉన్నారు. మనం సర్జికల్ స్ట్రైక్ చేసిన వాళ్ళకి బుద్ధి రాలేదు. మళ్ళీ పెహల్గాంలో ఉగ్రవాదులను ప్రోత్సహించి మారణ హోమానికి తెగబడ్డారు. అయితే ఈ మారణ హోమానికి తెగబడింది పాకిస్తాన్ కాదు అంటున్నాడు ఈ ఎమ్మెల్యే. మొత్తం దేశం అంతా ఈ పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలి, ఉగ్రవాదులను ఉరి తీయాలి, నడి రోడ్డుపై ఉగ్రవాదులను నరికి చంపాలని అంటూ ఉంటే, భావోద్వేగాలకు లోనవుతూ ఉంటే, ఈ ఎమ్మెల్యే మాత్రం ఇది రాజకీయమైనటువంటి పని, మోదీ అమిత్ షా పని అని ఈ ఎమ్మెల్యే అంటూ ఉన్నాడు. ఇప్పటికే పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి అన్ని పార్టీలు కూడా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు కూడా కేంద్రానికి సపోర్ట్ చేస్తున్నాయి. ఉగ్రవాదులపై ఎటువంటి చర్య తీసుకున్నా మేము మీ వెన్నంటే ఉంటామని. ఆ ఉగ్రవాదులు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో మీ అందరికీ తెలుసు, మనందరికీ కూడా తెలుసు. ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నది పాకిస్తాన్ నుంచి అని మనందరికీ కూడా తెలుసు. అలాంటి పాకిస్తాన్ని సపోర్ట్ చేసిన ఇలాంటి ఎమ్మెల్యేను ఏం చెయ్యాలి అని మీరు అనుకుంటున్నారు? ఇప్పటికీ మనకి అడపాదడపా కామెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. కామెంట్స్లో ఒక్కొక్కడు వచ్చి జై పాకిస్తాన్ అంటూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంటాడు. పాకిస్తాన్కి జై కొట్టినప్పుడు
మీకు ఏమనిపిస్తుంది నిజంగా? ఎవడైనా ఇప్పటికి మనకి ఎప్పుడైనా చూడండి, క్రికెట్ మ్యాచెస్ జరిగినప్పుడు కూడా మనకు అక్కడక్కడ పాకిస్తాన్ జెండాలతో పాకిస్తాన్కు జై కొట్టే కొన్ని బ్యాచ్లు కనబడుతుంటుంటాయి, కొంతమంది కనబడుతుంటుంటారు. వీళ్ళందరినీ ఎటువంటి ఉన్మాదులు అనాలో మీరే అర్థం చేసుకోండి, మీరే కామెంట్ చేయండి. ఒళ్ళు ఉడికిపోదా? ఇలాంటి సమయంలో పాకిస్తాన్కి జై కొట్టిన ఒక మనిషిని చూస్తే ఒళ్ళు ఉడికిపోదా? రక్తం రగిలిపోదా? కాశ్మీర్లో మారణోహమాన్ని సృష్టించి మన వాళ్ళను 28 మందిని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చంపేస్తే అది పాకిస్తాన్ పని కాదు అని పాకిస్తాన్కు జై కొట్టే ఇలాంటి వాళ్ళను ఏం చెయ్యాలని మీరు అనుకుంటున్నారు? పైగా మన దేశంలో మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి మన ప్రజలు కట్టే ట్యాక్సుల సొమ్ము తింటున్నటువంటి ఈ వ్యక్తి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి పాకిస్తాన్ పోవడం బెటర్. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ప్రజాప్రతినిధిగానో లేదంటే అక్కడ ఆర్మీలోనో చేరు, బహుశా ఇంకొక చోట చేరి ఉగ్రవాదులు చేరు అనే వర్డ్ని నేను ఉపయోగించాను కాబట్టి అక్కడ చేరి అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను అంతమొందించడానికి ఏం చేయగలుగుతావో అది చేయపోని వెళ్ళిపోయి పాకిస్తాన్కి. నీకు భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవ్వడికి కూడా భారత పౌరసత్వం అనవసరం. పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఎవరినైనా కూడా మెడపట్టి బయటికి గెంటేయాల్సిందే. ఇప్పటికే మనం ఆదేశాలు జారీ చేశాం, అవతలికి పొండి అని. పాకిస్తాన్ నుంచి వచ్చిన పౌరుడు ఎవడైనా ఉంటే నువ్వు అర్జెంటుగా మూటముళ్ళు సర్దుకుని పాకిస్తాన్కి పో అని. ఇప్పటికే పాకిస్తాన్ హైకమిషనర్ కూడా, పాకిస్తాన్ ఎంబసీ అధికారులు కూడా మనం ఆదేశాలు జారీ చేసాం, మూటముళ్ళు సర్ది మీ దేశానికి పొండు అని. సరిహద్దులను కూడా మూసేసాం. కానీ ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. మీకు ఎక్కడైనా ఇలాంటి వాడు ఒక్కొక్కడు కనిపిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకి చాట్ బాక్స్లోకి వస్తూ ఉంటాడు, జై పాకిస్తాన్ అంటూ నినాదాలు చేస్తూ ఉంటుంటాడు. అలాంటి వాడిని చూస్తేనే ఐడి కనుక్కుని మరి వాడిని తరిమి కొట్టాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మన ఓట్లతో గెలిచి, మన ప్రజలు వేసిన ఓట్లతో గెలిచి, మన దేశం సొమ్ము తింటూ, మన ప్రజల సొమ్ము తింటూ, మన దేశ గాలి పీల్చుతూ, మన దేశ నేలపై నడుస్తూ పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్న ఇలాంటి ఎమ్మెల్యేలను ఏం చేయాలని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి చూడండి, ఆ వ్యక్తి అస్సాంలో ఏఐయుడిఎఫ్, ఇప్పటికే ఏఐయుడిఎఫ్ పార్టీ ప్రకటించింది. అది వాడి వ్యక్తి కాదు, సారీ, నేను వాడు అంటున్నందుకు ఎవరికైనా ఇబ్బంది కలిగితే దయచేసి ఏమనుకోవద్దు. కానీ నా నోటి వెంట ఇంకో మాట కూడా వస్తుంది. ఆ మాట నేను ఉపయోగించలేక ఆగిపోతూ ఉన్నాను. ఆ మాట ఏంటో మీకు అర్థమైతే మీరే అర్థం చేసుకోండి నేను ఎటువంటి మాటను ఉపయోగించాలని అనుకుంటున్నాను. అందుకే వాడు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు అని నేను అంటున్నాను. పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రులు దేశం వదిలి వెళ్ళిపోండి అని నేను అంటూ ఉన్నాను. నా మాటలు దరిద్రుడు అన్నందుకు నా మాటలు మీకు బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. కానీ నేను ఇంకొక మాట ఉపయోగించాలి అని అనుకునే ఆగిపోయాను. ఒళ్ళు రగిలిపోదా? మన వాళ్ళని 28 మందిని కాల్చి చంపేస్తే ఒళ్ళు రగిలిపోదా? మన సైనికులను అడపదడప అక్కడ చంపేస్తూ ఉంటే, మన సైనికులపై దాడులు చేస్తూ ఉంటే, మన సైనికులు ఏమార్చి బాంబులు పెడుతూ ఉంటే, మన దేశ పౌరులపై మారణహోమాన్ని సాగిస్తూ ఉంటే ఒళ్ళు రగిలిపోదా? అలాంటి వ్యక్తులు మనకు అవసరమా? అలాంటి దేశంపై మనం కరుణ చూపించడం అవసరమా? అలాంటి దేశానికి జై కొట్టే దరిద్రులకు ఇంకా మన దేశంలో స్థానం కల్పించడం అవసరమని అనిపించదా? మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. వాడే అందులో కనిపిస్తున్నాడుగా, పోలీసులు అక్కడికి వచ్చారు, నోటీసులు జారీ చేశారు. చట్ట ప్రకారం వాడిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద ఇప్పుడు లోపల పడేశారు. ఒకవేళ వాడికి భారతదేశంలో ఉండకపోతే పాకిస్తాన్ పోవడం బెటర్. మన పౌరసత్వాన్ని రద్దు చేసుకుని పాకిస్తాన్కి పోయి అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడమో లేదంటే అక్కడ అడుక్కుని తినడం లాంటివి చేయొచ్చు. కానీ మన దేశంలో ఉంటూ, మన సొమ్ము తింటూ, మన గాలి పీల్చుతూ, పక్క దేశానికి మనపై కయ్యానికి కాలు దూతూ, మన దేశంలో మారణహోమాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులకు డబ్బులు అందజేస్తున్న పాకిస్తాన్కి జై కొట్టే దరిద్రుడెవడు కూడా భారతదేశంలో ఉండాల్సిన అవసరం లేదు. దేశం విడిచి పొండి, లేదంటే మెడబట్టి ప్రతి భారతీయుడు కూడా మీ మెడబట్టి మరీ సరిహద్దుల అవతలకి గెంటేస్తారు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. ఈ సమయంలో పాకిస్తాన్కి జై కొట్టే ఏ దరిద్రుడు కూడా దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. భారతీయులు అందరూ కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా భారతీయులు పాకిస్తాన్పై, పాకిస్తాన్ సృష్టించే ఉగ్రవాదంపై, పాకిస్తాన్ తయారు చేస్తున్న ఉగ్రవాదులపై చాలా కోపంతో ఉన్నాం. ఈ సమయంలో పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరిని కూడా మెడపెట్టి బయటికి గెంటేస్తాం. గుర్తుపెట్టుకోండి. వాడు ఎమ్మెల్యే కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు. ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే వీడు. ప్రస్తుతం ఆ పార్టీ ఆ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడం లేదు, వాడు వ్యక్తిగత హోదాలో చేశాడు అంటూ ఆ పార్టీ అంది. పుల్వామా అటాక్ కాదంట, పుల్వామా అటాక్ ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో. పెహల్గాం మారణహోమం ఉగ్రవాదులు చేసింది కాదంట వీడి దృష్టిలో.
ఇప్పటికే మన దగ్గర ఆధారాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలు నమ్ముతూ ఉన్నాయి అది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేసిన దాడి అని. కానీ వీడికి మాత్రం అది పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసిన దాడి కింద అనిపించడం లేదు. ఇప్పటికీ అక్కడక్కడ మనకు ఒక్కొక్కడు కనిపిస్తుంటుంటాడు. ఎవడైనా ఈ సమయంలో పాకిస్తాన్కి జై అంటే అలాంటి దరిద్రులు దేశంలో ఉండాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి మధుతో కూడా మాట్లాడతాను. మధు, ఇప్పటికే ఏఐయుడిఎఫ్ ఎమ్మెల్యే ఒకడు పాకిస్తాన్కి జై కొట్టి అరెస్ట్ అయ్యాడు. ఇలాంటి ఎమ్మెల్యేలు, ఇలాంటి దరిద్రులు మనకి అవసరం లేదు, వీళ్ళని దేశం అవతలికి మెడపెట్టి బయటికి గెంటేయాలని ప్రతి ఒక్కరూ కూడా కసితో రగిలిపోతున్నారు. సో ఇప్పుడు ఆ ఎమ్మెల్యేపై ఎటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, భావ ప్రకటన స్వేచ్ఛ పేరిట ఎంత యథేచ్ఛగా భారతదేశం పైన విద్వేషాన్ని చిమ్ముతా ఉన్నారో కనిపిస్తూ ఉంది. వాళ్ళ పార్టీ పేరే ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్. సో కనీసం ఆ పేరులో ఉన్నటువంటి దానికోసమైనా ఆ చేసిన స్టేట్మెంట్ చాలా విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అని పెట్టుకున్నటువంటి వీళ్ళు పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ, అంటే చట్టసభల్లో చట్టాలు చేసేటువంటి సభల్లోకి వెళ్ళేటువంటి ఇట్లాంటి స్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఈ అమీనుల్ ఇస్లాం అనేటువంటి సిగ్గులేని ఎమ్మెల్యే. సో వీళ్ళు ఇట్లాంటి వాళ్ళని పెంచి పోషిస్తూ ఉందా భారత్? ఇక్కడ గాలి, ఇక్కడ నీరు, ఇక్కడ తిండి, ఇక్కడ నీడను పొందుతూ పక్క దేశం టెర్రరిస్టులను పంపి భారతదేశంలో ఇలాంటి మరణహోమం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్కి మద్దతు తెలుపుతూ తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయాలపైన ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛతో చేసినటువంటి వీడియో వైరల్ కావడంతో అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు, ఆయనను తీసుకెళ్లారు. కొద్దిసేపటి క్రితం అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ జరిగినటువంటి దాడిని, ఇక్కడ చనిపోయినటువంటి స్థానికుల